హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రైమ్ పేలో మన బిఎంఎస్ పేమెంట్స్ మైక్రో ఏటీఎం ఎలా యూజ్ చేయాలి, సో అది ఎలా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలనేది ట్రాన్సాక్షన్తో సహా మనం లైవ్లో టెస్ట్ చేసి చూద్దాం. ఈరోజు ముందుగా నా దగ్గర ఉన్నటువంటి మైక్రో ఏటీఎం అనేది నేను పవర్ ఆన్ చేశాను. సో పవర్ ఆన్ చేసిన తర్వాత మన ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్కి మనం బ్లూటూత్ ద్వారా డివైస్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి నేను ఏం చేస్తున్నానంటే నా ఫోన్లో నేను సెట్టింగ్స్ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను. సో అందులో మనకి కనెక్టెడ్ డివైస్ అని చెప్పి ఉంటుంది. సో అందులో మనకి కనెక్టెడ్ డివైస్లో మనం చెక్ చేసినట్లయితే కనుక ఆల్రెడీ నాకు పేర్ అయ్యి ఉంది, అంటే నాకు కనెక్ట్ అయ్యి ఉంది. సో దాన్ని నేను ఫర్గెట్ కొట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే పేర్ న్యూ డివైస్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక నాకు ఆల్రెడీ మైక్రోటెమ్ డివైస్ నెంబర్ అనేది రావడం జరిగింది. సో ఆ డివైస్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని నేను పేరు కొట్టిన తర్వాత ఒక 5 సెకండ్స్కి ఇది ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు కనెక్ట్ అయిపోయింది డివైస్కి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా యాప్లో ప్రైమ్ పే యాప్ ఓపెన్ చేసి దాని ద్వారా ట్రాన్సాక్షన్ చేద్దాం. సో నేను ఆ ప్రైమ్ పే యాప్ అనేది ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో ప్రైమ్ పేలో మనం కిందకి వెళ్ళినట్లయితే కనుక మనకి బ్యాంకింగ్ సర్వీస్లో కనుక మనకి మైక్రో ఏటీఎం ఆప్షన్ అనేది ఉంటుంది. సో అక్కడ మనం మైక్రో ఏటీఎం సర్వీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక మనకి ట్రాన్సాక్షన్ టైప్ సెలెక్ట్ చేయమంటుంది. ఇందులో మనకి బ్యాలెన్స్ ఎంక్వైరీ, క్యాష్ విత్డ్రాల్, మినీ స్టేట్మెంట్ ఉంటుంది. సో నేను క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకొని ఒక 5,000 విత్డ్రా చేయాలనుకుంటున్నాను. 5,000 అమౌంట్ ఎంటర్ చేసి నేను సబ్మిట్ కొట్టంగానే మనకి డివైస్ అనేది స్కాన్ చేసుకుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, డివైస్ కనెక్టెడ్ అని చెప్పి వచ్చింది. సో నాకు ఆటోమేటిక్గా నాకు డివైస్ రేట్ అనేది ఆన్లో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక నా డివైస్లో ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయిపోయింది. సో ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం మైక్రో ఏటీఎంలో ఏదైతే మనకి ఆ 5,000 అమౌంట్ ఎంటర్ చేసామో అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా చూడండి, డిస్ప్లే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను. ఇక్కడ చూసినట్టయితే కనుక 5,000 రూపీస్ అనేది ఉంది. సో యూజ్ కార్డ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ చూపిస్తుంది నాకు. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే నా మైక్రో ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో అది నేను మైక్రో ఏటీఎం డివైస్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సైడ్ చూడండి, చిప్ అనేది పైకి ఉండాలి. సో మన చిప్ అనేది మిషన్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది, కార్డు కూడా పై వైపు ఉండాలన్నమాట. సో సైడ్లో నాకు చిప్ ఉంది. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో స్లాట్లో ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ పిన్ అని చెప్పి ఉంటుంది. పిన్ నెంబర్ ఎంటర్ చేసి కింద గ్రీన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కనుక మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ నేను వెంటనే నా యాప్లోకి వెళ్తున్నాను. యాప్లో చూసినట్లయితే కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. 5,000 రూపీస్ అనేది విత్డ్రా అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ రకంగా మనం ప్రైమ్ పేలో మైక్రో ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.